హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్తున్నాం. బీచ్ని వాతావరణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి వెళ్ళి అదన్న మరి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ స్టేషన్ నుంచి వచ్చారు సార్ మీరు? మేము పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామండి. నా పేరు అప్పారావు అండి, రెడ్ కానిస్టేబుల్ అండి. ఈ తీరం వెంబడి మోంతి తుఫాను కారణంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజిటర్స్ని ఎవరే రాకుండా ఇక్కడ మా డిఐజీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మా పూడిమడక సిఐ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ బందోబస్తు డ్యూటీ చేస్తున్నామండి ప్రజలకి. నెక్స్ట్ మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకి వెళ్లకుండా ఇక్కడ మేము ఇచ్చేస్తున్నామండి. నెక్స్ట్ బీచర్స్ కూడా ఎవరు ఈ సముద్రం తీరానికి రాకుండా బందోబస్తు చేస్తున్నామండి. మోతీ తుఫాను చాలా తీవ్రత ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా ఎలక్ట్ చేస్తుందండి. మొత్తం మన శ్రీకాకుళం నుంచి అప్ టు నెల్లూరు తిరుపతి వరకు కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుందండి. నెక్స్ట్ తీరం కూడా కాకినాడ దగ్గర ఎక్కడ తీరం దాటొచ్చేసి తెలియపరుస్తున్నారు. తీరం దాటేటప్పుడు కొద్దిగా హెవీ రైన్ ఉంటుందండి. హెవీ రైన్ గంటకి 9 నుంచి 120 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశాలు ఉన్నాయండి. దాని మీద ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సార్ ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్? ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్? 29 వరకు అండి. రేపు ఈరోజు 28 నైట్కి కానీ రేపు ఉదయం తెల్లవారుజామున కానీ తీరం దాటొచ్చండి తుఫాను. 29 వరకు అందరూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మా విన్నపం. థ్యాంక్ యూ సార్.